ప్రేమస్వరూపుడవగు మా కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి గడిచిన రాత్రి నుంచి కాపాడుతూ కొద్ది నిమిషాలు మీ కుమారుడు మాట్లాడిన ఒక మాటలోని ఆంతర్యాన్ని ఆలోచిస్తుండగా మీరే తోడు ఉండండి. యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారో, ఆయన మాటలలోని ఆంతర్యం ఎంత గొప్పదో గ్రహించగలుగుటకు మాకు మీ జ్ఞానాన్ని, మీ తోడును, మీ సహాయాన్ని దయచేయండి. ఏమాత్రం ఎన్నిక లేని వారమైనప్పటికీ మహిళ మీ కృపను చూపి మీ వాక్యపు లోతులను, మీ కుమారుని ఆంతర్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని ప్రాధేయపడుతూ, వింటున్న మీ పిల్లలు సైతం ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి అలాగున్నవో లేవో పరిశీలించుకుంటూ తమ జీవితాలను వెలిగించుకునే జ్ఞానం దయచేయమని, తుదకు మేమందరము ఈ తరములో మీ కొరకు ఉన్నతంగా బ్రతికి రాబోయే తరాన్ని, మీ కొరకు బ్రతికే తరాన్ని నిలబెట్టగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడుతూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన మాటలుగా చెప్పబడుతున్న మాటల యొక్క ధ్యానం చేస్తున్నాం మనము. అందులో భాగంగా 3వ మాటను ఈరోజు కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 3వ మాట అది ఎక్కడుందంటే యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27. చదువుతున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. బైబిల్ తీసి జాగ్రత్తగా చూడండి, రెఫరెన్సులు రాసుకోండి. యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనాలు. ఇంకా చెప్పాలంటే 25 నుంచి చదువుతాం, బాగుంటుంది. యోహాను సువార్త 19వ అధ్యాయం 25 నుంచి, ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు ఎవరంట? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు యేసుక్రీస్తు వారి తల్లియు, యేసుక్రీస్తు వారి తల్లి సహోదరియు, అంటే యేసుక్రీస్తు వారి తల్లికి అనగా మరియమ్మ గారికి సహోదరి ఉంది, ఆమె కూడా అక్కడ ఉంది. నోట్ చేసుకోవాలి ఈ పాయింట్, ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారి తల్లియు ఆయన తల్లి సహోదరియు, క్లోప భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యొద్ద నిలిచి ఉండిరి. ఎక్కడ నిల్చున్నారంట వీళ్ళు? లేడీస్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. మొట్టమొదట ఎవరెవరంట? యేసుక్రీస్తు తల్లి ఉంది, తర్వాత నలుగురు ఉన్నట్టు కనపడుతుంది. వాళ్ళల్లో యేసుక్రీస్తు తల్లి ఉంది, తర్వాత ఆయన తల్లి సహోదరి ఉంది, తర్వాత క్లోపా భార్య అయిన మరియ ఉంది, తర్వాత మగ్దలేని మరియయు ఎక్కడ? సిలువ యొద్ద నిలుచుండిరి. నిలుచుంటే 26వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి. యేసు ఇది పరిశుద్ధాత్మ దేవుడు కలిసి రాయించిన మాట. 25 యేసు ముందు లేడీస్ గురించి చెప్పాడు, తర్వాత 26లో ఏం జరుగుతుందో చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, సిలువ యొద్ద నలుగురు నిల్చున్నారు, బానే ఉంది. నలుగురు ఎక్కడ నిల్చున్నారు? ఎవరు? యేసు తల్లి అయిన మరియయు, ఆమె సహోదరి ఒక ఆవిడ, క్లోపా భార్య అయిన మరియయు, తర్వాత మగ్దలేని మరియయు. ఈ నలుగురు సిలువ యొద్ద నిల్చున్నారు. కానీ యేసు ఎవరిని చూశాడంట?
ఆయన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అంటే యేసుక్రీస్తు తల్లిగారైనటువంటి మరియకు దగ్గరగా ఎవరు నిల్చున్నారు? యేసుక్రీస్తు వారు ప్రేమించిన శిష్యుడైన యోహాను గారు, ఈ గ్రంథకర్త యేసుక్రీస్తు తల్లికి అనగా దగ్గరగా నిల్చున్నాడు. ఈయన మిగతా వాళ్ళకు దగ్గరగా నిలిచిలేడు. సిలువ యొద్ద ఈ నలుగురు ఉన్నారు, కానీ ఈ నలుగురిలో ఈమెకు దగ్గరగా ఎవరున్నారంటే యేసు ప్రేమించిన శిష్యుడు ఎవరు? ఆయన యోహాను గారు దగ్గరగా నిల్చున్నారంట. ఆ మాట చూడండి, బాగినాలి. ఎందుకంటున్నానంటే ఈ మాట మిగతా వారికి దగ్గరగా లేడని ఎందుకంటాను అంటే ఇక్కడ రాయబడిన మాటే మీరు బాగా జాగ్రత్తగా గమనించాలి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి. ఒకవేళ యోహాను గారు ఆ నలుగురికి బాగా దగ్గరగా ఉన్నాడు అనుకో, ఆ నలుగురికి దగ్గర ఎవరు నిల్చున్నారంటే యోహాను గారు నిల్చున్నారని చెప్తాడు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అంటే యోహాను గారు యేసుక్రీస్తు తల్లిగారైనటువంటి మరియ దగ్గర నిలిచి ఉన్నాడు. చూచి ఏమంటున్నాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఏమన్నాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆ తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు తెలుసా? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు ఏమైనారు, లేదా యేసుక్రీస్తు వారికి చెల్లెళ్ళుగా చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏమైనారు? యేసుక్రీస్తు వారి తల్లిగారితో పాటు ఎవరున్నారు? ఆడోళ్ళు మాత్రమే ఉన్నారు. ఈ శిష్యుడు మాత్రమే ఉన్నాడు, యోహాను గారు మాత్రమే. ఆడోళ్ళు ఎవరెవరు ఉన్నారు అంటే, ఆడవాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే, యేసుక్రీస్తు తల్లిగారైన మరియకు సహోదరు ఒక ఆవిడుంది, క్లోపా భార్య అయిన మరి ఒక ఆవిడుంది, మగ్దలేని మరియ ఉంది. మీకు అర్థమైంది పాయింట్. కానీ మగవాళ్ళు ఎవరు లేరు. మిగతా 11 మంది శిష్యులు లేరు. ఆ 11 మంది శిష్యుల్లో ఒకడు ఆల్రెడీ దెబ్బతిన్నాడు, ఇస్కరియోతు యూదా. మిగతా 10 మంది శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? పేతురు గారు ఈయన సిలువ వేయటానికి తీసుకెళ్లేటప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు దూరం నుంచి వెంబడిస్తూ వస్తూ ఉంటాడు. కానీ ఈ టయానికి వచ్చే లోపల పేతురు గారు కూడా అక్కడ కనపడట్లేదు. గమనించారో లేదో? యేసుక్రీస్తు వారి సిలువ యొద్ద ఎవరు నిల్చున్నారంటే, మరియ ఉంది, క్లోపా భార్య అయిన మరియ ఉంది, ఆమె సహోదరి అంటే తల్లి అయిన మరియ సహోదరి ఉంది, మగ్దలేని మరియ ఉంది, యోహాను శిష్యుడుగా ఆయన కూడా ప్రేమించిన శిష్యుడు ఆయన ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట మీరు గమనించండి. ఇదిగో నీ కుమారుడు అంటే ఆమెకు కుమారులు లేరా? యేసుక్రీస్తు తర్వాత ఆమెకు కుమారులు పుట్టారా లేదా అన్న విషయం చాలామందికి, ప్రపంచ క్రైస్తవుల్లో చాలామందికి తెలియదండి. ఆర్సీఎం వారు ఆమెకి ఇంకా పిల్లలు పుట్టలేదు అని వాదిస్తూ ఉంటారు. కానీ బైబిల్లో మనకు ఏం రాయబడిందో కూడా చూడాలి. ఎందుకంటే మనుషులు రకరకాలుగా చెప్పుకుంటారు, కానీ బైబిల్లో రాయబడిన మాటలు మనకు చాలా అవసరం. ఒకసారి ఆ మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనం చూడండి. ఇక్కడ చేయి పెట్టి ఉండండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఏమంటున్నాడు? జనాలు ఈయన వాక్యం చెప్తున్నప్పుడు, అనేక అద్భుతాలు చేస్తున్నప్పుడు ఇవన్నీ చూసి ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? అదే యోసేపు ఉన్నాడు కదా, ఇంటింటికి తిరిగేవాడు, బల్లలు చెక్కలు కుర్చీలు చేసుకుంటా, ఆ వడ్లవాని కుమారుడు కాదా? వడ్లవాని కుమారుడు కాదా? ఇంకా ఏమంటున్నారు?
ఇతని తల్లి పేరు మరియ కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదాయను వారు ఇతని సహోదరులు కారా? 4 పేర్లు చెప్పాడు. ఏమని? యాకోబు అనే ఒక ఆయన పేరు చెప్పాడు, ఇంకా యోసేపు అనే ఇంకొక ఆయన పేరు చెప్పాడు, తర్వాత మూడవదిగా సీమోన్ అనే ఇంకొక ఆయన పేరు చెప్పాడు, యూదా అనే ఇంకొక ఆయన పేరు చెప్పాడు. ఇతని సహోదరులు కారా అంటే యేసుక్రీస్తు పుట్టిన తర్వాత తొలిచూలు కుమారుడుగా పరిశుద్ధాత్మ దేవుని వలన తండ్రి అయిన దేవుని సర్వోన్నత శక్తి కమ్ముకోవటం వలన యేసుక్రీస్తు జనించిన తర్వాత యేసుక్రీస్తు వారి తర్వాత అంటే మరియా, యోసేపులు కాపురము చేశారు. ఆ కాపురానికి ప్రతిఫలంగా ఎవరెవరు? యాకోబు, యోసేపు, యూదా, సీమోను, వీళ్ళు 4 పుట్టారు అని పరిశుద్ధాత్మ దేవుడు సర్టిఫై చేశాడు, దేవుడు సర్టిఫై చేశాడు. ఇంకా ఆనాడున్న జనాంగం, ఆ కుటుంబాన్ని దగ్గర నుంచి చూసిన జనాంగం సర్టిఫై చేసింది. ఇతని తమ్ముళ్ళు వీళ్ళే కదా, వాళ్ళ పేర్లు కూడా చెప్పారు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఇతని సోదరీమణులందరూ, అక్కడ తప్పుపడింది, సోదరీమణులు అనకూడదు. ఎందుకంటే ఇంగ్లీష్లో సిస్టర్స్ అని ఉండటం వలన, లేదా గ్రీకులో సోదరీమణులు అని అర్థం ఇచ్చే భావముతో రాయబడటం వలన తెలుగులో కూడా సోదరీమణులు అని అనేశారు. ఇంకొక పుస్తకంలో గిడియన్ అనే ఒక పుస్తకంలో అయితే, గిడియన్ బైబిల్లో అయితే అక్క చెల్లెండ్రు మనతో లేరా అనే పదాన్ని కూడా ప్రయోగించారు. అక్క చెల్లెండ్రు అంటే యేసుక్రీస్తు వారి కంటే ముందు అక్క ఉందా ఏంటి? కాబట్టి వీళ్ళెవరు? ఖచ్చితంగా చెల్లెళ్ళే. అంటే యేసుక్రీస్తుకు ఎవరున్నారంట? సోదరీమణులందరూ అంటే చెల్లెళ్ళు అంటే 2 కంటే ఎక్కువే, లేదా 2 లేదా అంతకంటే ఎక్కువే ఉన్నారు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి తర్వాత 4 కుమారులు ఉన్నారు, 2 లేదా అంతకంటే ఎక్కువ చెల్లెళ్ళు ఉన్నారు. యేసుక్రీస్తు తర్వాత పుట్టిన వాళ్ళు అంటే యేసుక్రీస్తుకు తమ్ముళ్ళు 4 ఉన్నారు, చెల్లెళ్ళు 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. విషయం 2 మాత్రం కన్ఫామ్. అంటే వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు సిలువ వేసేటప్పటికి మరియ మాత్రమే రావటం ఏంటి? ఆయన తమ్ముళ్ళుగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? చెల్లెళ్ళుగా ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పోనీ యేసుక్రీస్తు 30 సంవత్సరాల వరకు వడ్రంగి పని చేస్తున్న తండ్రి గారికి సహాయకుడుగా ఉండి వీరిని పోషించటంలో, వీరిని పెంచటంలో తన వంతు పాత్ర ఒక పెద్దన్నగా కుటుంబంలో పోషించాడు. పోషించినప్పటికీ వీళ్ళు ఎందుకు రాలేదు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, ఇంకొక సంఘటన వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 13లోనే ఉన్నాం కదా, ఒక అధ్యాయం ముందుకెళ్ళి 48, 49 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 48, 49 వచనాలు, లేదా 46 నుంచి 49, 50 వరకు చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుంచి, ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయనతో మాట్లాడు గోరుచు వెలుపల నిలిచి ఉండిరి. ఎవరంట? ఈయనేమో వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఇంకా మాట్లాడుతున్నాడు, సుదీర్ఘంగా మాట్లాడుతున్నాడు. ఇంకా మాట్లాడుచుండగా అంటే వీళ్ళు వచ్చి చాలాసేపు అయింది, ఇంకా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు? బయట నిల్చున్నారు, వాక్యం వినడానికి రాలే. ఏదో ఒక కారణం చేత వీళ్ళు వచ్చారు, మనకు తెలియదు ఆ కారణం, అక్కడ రాయించలే. మాట్లాడగోరుచు అంటే మాట్లాడాల్సిన విషయం ఉంది, అందుకే వాక్యం వినటానికి రాకుండా ఏదో అర్జెంటు పని పడింది వచ్చారు. ఏం చేస్తారు? మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు అంటే చూపిస్తున్నాడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. ఏమన్నాడు? ఒక వ్యక్తి ఇదిగో నీ తల్లియు
నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను. అంటే వీళ్ళు వాక్యానికి వినటానికి రాలేదన్న విషయం పిలిచిన వాడికి అర్థమైంది. అదే విషయాన్ని చెప్తున్నాడు. వీళ్ళు వాక్యాన్ని వినటానికి రాలేదు, మాట్లాడగొరుచు వెలుపల నిలిచి ఉన్నారు నీ తల్లి నీ సహోదరులు అని అన్న తర్వాత యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి. తర్వాత అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి, ఈయనేమంటున్నాడు, వచ్చింది ఎవరు? మరియ వచ్చింది. మరియ తర్వాత పుట్టిన సహోదరులుగా లేదా తమ్ముళ్ళుగా ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఇందాక చదివామే, యాకోబు, యోసేపు, యూదా, సీమోను అనే నలుగురు వచ్చారు. వచ్చి మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉంటే నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని వానితో చెప్పేసి ఏమన్నాడు, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, అంటే వీడు చెయ్యి చాపి ఇదిగో నీ తల్లి నీ సహోదరులు అన్న తర్వాత అందరి ముందరే, జనసమూహములు అందరి ముందరే ఏమన్నాడు, జనసమూహములతో ఇంకా మాట్లాడుతున్నాడు. అంటే జనసమూహాలు అందరూ ఉన్నారు, వాళ్ళందరి ముందరే వాళ్ళను కాదని తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను అన్నాడు. ఇంకా ఏమన్నాడు? అంతటితో ఆగలే. పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు ననెను. అంటే వీళ్ళు వాక్యానికి వినటానికి రాలేదు అని చెప్పేసి వాళ్ళని సెకండరీ చేశాడు, వాళ్ళని పక్కన పెట్టేశాడు. గమనించండి, వాక్యం వినపడేటప్పుడు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, తల్లైనా ఎవరైనా సరే, వాక్యం వినటానికి రాకపోతే వాళ్ళు పరాయి వాళ్ళుగా ఇక్కడ చెబుతున్నట్టుగా కనపడుతుంది. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు? తన శిష్యుల వైపు చెయ్యి చాపి వీళ్ళే నా తల్లియు నా సహోదరులు అన్న తర్వాత ఇంకొక ఎత్తు ముందుకెళ్ళి ఏమన్నాడు, పరలోకమందున నా తండ్రి చిత్తపు చొప్పున చేయువాడే నా సహోదరుడు నా సహోదరియు నా తల్లియు అనెను. అంటే పరలోక చిత్త ప్రకారంగా ఎవరు చేస్తున్నారు ఆ రోజుకి? తన శిష్యులైన వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి వీళ్ళే నా తల్లి నా సహోదరులు అన్నాడు. వీళ్ళు మాత్రమే కాదు, ఎవరైతే ఆయన చిత్త ప్రకారం చేస్తారో, అంటే ఆయన చిత్త ప్రకారం చేయటం అంటే వాక్యం వినపడుతుంటే వచ్చి కూర్చోవటం. మనం ఎలాగా వాక్యం వినపడుతుందని తెలిసినా 8 గంటల అంటే 8 గంటలకు మనం రాలేం. వాక్యం వినిపించాలని అనేకులకు షేర్ చేయలేం, అనేకులను వినిపించలేం. మనం ఎలాగా యేసుక్రీస్తు వారికి సొంతవారు అవుతాము? నోట్ చేసుకోండి. ఇక్కడ అంటున్నాడు, నా సహోదరుడు నా తల్లి ఎవరంటే పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే అన్నాడు. ఇంకా ఇదంతా మనసులో పెట్టుకొని ఇప్పుడు యోహాను సువార్త 19:26 వచ్చేయండి. 19:26 యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. ఇక్కడ అంటున్నాడు, యేసు తన తల్లియు అంటే అప్పటికి ఈమె తల్లి స్థానం పోగొట్టుకున్నప్పటికీ ముందు మత్తయి సువార్త 13వ అధ్యాయం టయానికి మళ్ళీ తల్లి స్థానాన్ని తెచ్చుకుంది. ఎలా తెచ్చుకుంది? ఏం జరిగింది? ఏంటి విషయం? తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండట చూచి, అంటే శిష్యులు కూడా ఏమైపోయారు? ఆ ప్లేస్లో దగ్గరగా లేరు. అందుకే వీళ్ళిద్దరినే ఏం చేస్తున్నాడు, ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అన్నాడు. మీరు గమనించండి, యోహాను గారికి కూడా ఎవరున్నారు? తల్లి ఉందా? ఉంది. జబదయి కుమారులలో అంటే జబదయి గారికి భార్య ఉంది. ఈవిడే మళ్ళీ ఎక్కడికి వచ్చింది? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా నీ కుడివైపున ఒకడును ఎడం వైపున ఒకడును కూర్చున్నటకు నా కుమారులకు సెలవిమ్మని అడిగిందే. ఆవిడ ఏమైంది? ఆవిడను కాదని ఇదిగో నీ తల్లి అని ఈయన మరియను ఎందుకు చూపిస్తున్నాడు? యేసుక్రీస్తు వారి తర్వాత తమ్ముళ్ళు 4 వాళ్ళను కాదని, అమ్మా ఇదిగో నీ కుమారుడని
యోహాను గారినే ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకో తెలుసా? ఈమె యేసుక్రీస్తు వారి కోసం తన కుమారులనే వదిలేసింది, తన కుమార్తెలనే వదిలేసింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళితే ఇంట్లో స్థానం లేదు అని చెప్పినప్పటికీ అయినా పర్లేదు, నాకు ఇల్లు లేకున్నా పర్లేదు ఈ వృద్ధాప్యంలో, అంటే సుమారుగా లెక్క వేసుకుంటే యేసుక్రీస్తు వారికే 33 సంవత్సరాలు ఉన్నాయంటే ఆమెకు ఇంచుమించు ఒక 16, 17, 18 వేసుకున్న 50 సంవత్సరాల పై మాటే. 50 సంవత్సరాల వయసులో ఉన్నప్పటికీ ఆవిడ నాకు వద్దు, మీరు ఆ మాట అంటే నా కుమారుడే కావాలి, యేసుక్రీస్తే కావాలి, అతని గురించి దేవుడు గబ్రియేలను దేవదూతను పంపి నాకు విషయం చెప్పాడు కాబట్టి అతని దగ్గరికి వెళ్ళిపోతున్నా అని చెప్పింది. వెళ్ళిపోతున్నా అని చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారు తెలుసా? అయితే ఇక మీదట నువ్వు ఇంటికి రాకూడదు అని చెప్పారు. అయినా పర్లేదు నాయన, ఎట్టయితే అట్టయింది, నేను మాత్రం యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతున్నాను, యేసు దగ్గరికి వెళ్ళిపోతున్నానని వచ్చేసింది. అందుకే అంటున్నాడు, ఇప్పుడు చదవండి ఈ మైండ్. ఎందుకు తెలుసా? ఇది కూడా బైబిల్లో బేస్ లేకుండా మనం మాట్లాడకూడదు. ఎందుకో తెలుసా? చూడండి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లియు అని అతనితో కూడా చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని, అంటే ఆ టయానికి ఆమె ఇంట్లో స్థానాన్ని కోల్పోయింది కాబట్టే ఆ గడియ నుంచి ఆ కుమారుడు, అంటే ఎవరు? ఆ శిష్యుడు తన ఇంట చేర్చుకున్నాడు. మరి ఇది మనం ఎలా కన్క్లూడ్ చేయొచ్చు, ఎలా డిక్లేర్ చేయొచ్చు? లేఖనాల్లో మనకి ఏంటి ఆధారం అంటే కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 8వ వచనం. యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన ఒక ప్రవచనం అక్కడ ఉంటుంది. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము 8వ వచనం. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. ఆ మాట మీరు నోట్ చేసుకుంటే ఇది ఎవరి గురించి తెలుసా? యేసుక్రీస్తు వారి గురించే అని మనం ఎలా చెప్పచ్చు? ఇదే అధ్యాయము 21 చదవండి. వారు చేదును నాకు ఆహారంగా ఇచ్చిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఆ మాట చూసుకుంటే ఇది ఈ ప్రవచనం ఎవరిది తెలుసా? యేసుక్రీస్తు వారిదే. ఇది కూడా యేసుక్రీస్తు వారిదే అనటానికి 8వ అధ్యాయం 8వ వచనం చదివాం కదా, కీర్తనలో 69:8. 9 కూడా చదువుదాం. 69:9. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఈ ప్రవచనం కూడా ఎవరిదో తెలుసా? యేసుక్రీస్తు వారిదే. యేసుక్రీస్తు వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని గుర్తు చేసుకొనే ఆ దేవాలయంలో పావురములు అమ్మేవాళ్ళు, రకరకాల వ్యాపారాలు, చిల్లర మార్చేవాళ్ళు, వీళ్ళందరినీ వీటిని తీసుకొని పోండి అని గద్దించడం, కొరడా తీసుకొని ఆ జంతువులను వాటన్నిటిని తోలివేయటం, బల్లలను పడవేయటం, ఇవన్నీ చేశాడు ఆయన. అంటే ఇది యేసుక్రీస్తు వారిదే. ఎలా చెప్పచ్చు? ఆ మాట చూసుకోండి. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు, అంటే ఒకే తండ్రి పిల్లలు కాదు వీళ్ళు, తర్వాతి కాలంలో యోసేపు మరియలకు పుట్టిన పిల్లలైనటువంటి లేదా తమ్ముళ్ళైనటువంటి ఆ కుమారులు ఎవరైతే ఉన్నారో, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనే వాళ్ళు, మత్తయి సువార్త 13:55లో చదివామే, వాళ్లకు నేను పరుడనయ్యాను కాబట్టే, ఆ పరుడనైన నా దగ్గరికి ఈమె వచ్చింది కాబట్టే, అందుకే నీకు స్థానం లేదు అని వాళ్ళు అన్నప్పటికీ తెగేసి వచ్చింది కాబట్టే, అమ్మా నీకు ఇల్లు లేదు కదా, అందుకే ఇతనే నీ కుమారుడు, వాళ్ళ నేనే పరుడన్న అయిపోయినా, నేనే అన్యుడనైపోయినా,
కాబట్టి నన్ను కావాలని వచ్చావు కదా, నిజంగా నా తల్లిగా ఇప్పుడు పిలువబడుతున్నావు, అందుకు ఇదిగో నీ కుమారుడు అన్నాడు. ఇది ఎలా చెప్పచ్చండి అని మీరు అనుకోవచ్చు. అందుకే చూడండి, ఒక మాట ఉంటుందండి, రెఫరెన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి నేను చూపించట్లేదు. నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన తల్లినైనను తండ్రినైనను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 36-37 చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 36-37. మత్తయి సువార్త 10వ అధ్యాయము 36-37, 38 చూద్దాం. ఇంకా 36 చూస్తే ఏమన్నాడు? ఒక మనుష్యుని ఇంటివారే అతనికి శత్రువులు అగుదురు. అంటే యేసుక్రీస్తు వారి ఇంటివారే అంటే ఈయన తమ్ముళ్ళు చెల్లెళ్ళే శత్రువులు అయిపోయినారు. అక్కడే చెప్తున్నాడు చూడండి, శత్రువులు అగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. ఇంకా ఏమన్నాడు? ఇక్కడ వచ్చింది చూడండి, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువ ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొనువాడు దాని పోగొట్టుకొనును, గాని నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొనువాడు దాన్ని దక్కించుకొనును. మిమ్మును చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొనును. ఇంకా నేను చేర్చుకోవటం అనే దాని మీదకి వెళ్తే సబ్జెక్ట్ చాలా పెద్దదవుతుంది. ఇక్కడ అంటే మరియ గారు, యేసుక్రీస్తు తల్లిగారు అయినటువంటి మరియ, ఆవిడ కుమారులను వదిలేసింది, కుమార్తెలను వదిలేసింది యేసుక్రీస్తు నిమిత్తం. అందుకే ఆయనకు పాత్రురాలైంది, ఆయనకు తల్లిగా మళ్ళీ ఎంచబడింది. ఆయనకు తల్లిగా ఎంచబడటంలో తన కుమారులని పరాయి వాళ్ళగా ఎంచుకుంది, తన కుమార్తెలను పరాయి వారిగా ఎంచుకుంది. ఇంకా చెప్పాలంటే తన వారినందరినీ పరాయి వారిగా ఎంచుకొని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది కాబట్టి ఆయనకు పాత్రురాలైంది. ఇప్పుడు మళ్ళీ చదవండి ఆ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 26. యోహాను సువార్త 19వ అధ్యాయం 26. యోహాను సువార్త 19వ అధ్యాయం 26. యేసు తన తల్లియు ఎలా అయింది? కుమారులను వదిలేసింది, తన ఇంటిని వదిలేసింది, తన బంధువులను వదిలేసింది, కుమార్తెలను వదిలేసింది, అందరినీ వదిలేసి వచ్చేసింది. యేసుక్రీస్తు కావాలి, నాకు ఆయనే కావాలి అని. అందుకే అంటున్నాడు, తన తల్లియు, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. ఆ తరువాత తన శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మరి యేసుక్రీస్తు వారి లెక్కల్లో ప్రకారంగా ఈ సమయానికి జబదయి కుమారులకు తల్లిగా ఉన్న ఆవిడ, అంటే జబదయి గారి భార్య, యోహాను గారికి తల్లి కాదా? నోట్ చేసుకోవాలి, బాగా వినాలి పాయింట్. యోహాను గారికి తల్లి కాదా ఆయన లెక్కల్లో? కాదని అక్కడ కనపడుతుంది. అలాగే మరియ కడుపున తర్వాత తమ్ముళ్ళుగా పిలువబడిన వాళ్ళందరూ ఆ గడియకి కుమారులు కాదా మరియకి? కాదు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? అసలు బంధాలు, బంధుత్వాలు ఇవన్నీ ఫైనల్గా ఎక్కడొచ్చి క్లోజ్ అవ్వాలంటే కుటుంబాలు, శరీర సంబంధమైన బంధాలు, రక్త సంబంధమైన బంధాలు కాదు. వాటిని మించి అతీతంగా ఆత్మ సంబంధమైన బంధము, ఆత్మ సంబంధంగా కుటుంబాలను ఏకం చేస్తున్నాడు. ఆత్మ సంబంధంగా తల్లిని తండ్రిని కలుపుతున్నాడు. ఆత్మ సంబంధంగా కుమారుణ్ణి తల్లితో కలుపుతున్నాడు. ఆత్మ సంబంధంగా బంధాలను కలపడానికి చిహ్నంగా ఈ మాటను
ఆయన ప్రయోగించాడు. ఆ మాటను గ్రంథస్థం చేయించాడు. ఆ మాటలోని భావం ఏంటో తెలుసా? దేవుని విషయానికి వచ్చే లోపల దేవుని కాదంటున్నప్పుడు వాళ్ళెవరైనా సరే వాళ్ళను వదిలిపెట్టి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చిన వాళ్ళే మన బంధువులు, మన అమ్మ, మన నాన్న, మన భార్య, మన పిల్లలు, మన వాళ్ళు. మరి మిగతా వాళ్ళందరూ అంటే నోట్ చేసుకోండి ఈ పాయింట్. సంఘానికి వచ్చి సంఘములో యేసుక్రీస్తు వారి కోసం ఏదైనా వదిలేసేవాళ్ళు, యేసుక్రీస్తు వారి పని కోసం, యేసుక్రీస్తు వారిని ప్రకటించడం కోసం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనతో కూడా ఉండేవాళ్ళే మన వాళ్ళు. యేసుక్రీస్తు వారినే లెక్కల్లోకి చేరుస్తున్నట్టుగా కనపడుతుంది. గమనించారా? దీన్ని రాంగ్గా అప్లై చేసి మరి తల్లి తండ్రి వీళ్ళందరినీ వదిలేయమని చెప్తున్నారండి అని బోధించకండి. ఇలా బోధించారని నా మీదకి పేరు తేకండి. అక్కడున్న అత్యంత లోతైన భావాన్ని మీకు చెబుతున్నాను. తర్వాతి కాలంలో తన తమ్ముడైన యాకోబు మారాడు, వచ్చి మళ్ళీ సంఘంలో నిలబడ్డాడు, సంఘానికి పెద్దగా ఎదిగాడు. అప్పుడు ఆత్మ సంబంధమైన బంధాన్ని మళ్ళీ పొందుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో యూదా అనే ఆయన మళ్ళీ క్రీస్తును విశ్వసించాడు. విశ్వసించి మళ్ళీ పత్రికలు రాశాడు. ఆ రాసిన పత్రికే యూదా పత్రిక. ఆయన తమ్ముడైన యాకోబు గారు రాసిన పత్రికే యాకోబు పత్రిక. ఆయన తమ్ముడైన ఆ యాకోబే ప్రారంభ సంఘానికి పెద్దగా ఎంచబడ్డాడు. ఆలోచించండి. అంటే దేవుని వాక్యం దగ్గరికి వచ్చిన తర్వాత, బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత, క్రైస్తవులుగా మారిన తర్వాత శరీర సంబంధాలను పూర్తిగా వదిలేయండి అని నేను చెప్పట్లేదు. బాగా నోట్ చేసుకోండి. దేవుని పని విషయానికి వచ్చిన తర్వాత, వాక్యాన్ని నేర్చుకునే విషయం దగ్గరికి వచ్చిన తర్వాత, వాక్యాన్ని తీసుకెళ్ళట విషయంలోకి నిలబడిన తర్వాత మనతో ఎవరైతే దగ్గరగా ఉంటారో, మనతో ఎవరైతే ఏకీభవిస్తూ ఉంటారో, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మనల్ని వదలకుండా, క్రీస్తును వదలకుండా, చెప్పాలంటే అందరూ కలిసి క్రీస్తును వదలకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే క్రీస్తు లెక్కలలో తల్లులు, వాళ్ళు మాత్రమే కుమారులు, వాళ్ళు మాత్రమే తండ్రులు, వాళ్ళు మాత్రమే అక్కలు, వాళ్ళు మాత్రమే చెల్లెళ్ళు. ఇది చెప్పటానికే, ఆత్మీయ బంధాన్ని తెలియజేయటానికే ఈ మాటను చెప్పాడు, ఈ మాటను రాయించాడు. ఈ మాటలోని భావం అదే. మీకు ఇంకా చెప్పాలంటే కొత్త నిబంధనలో సర్వసత్యంకి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన విషయాన్ని పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తాడు. జాగ్రత్తగా చూద్దాం. ఆ రెఫరెన్స్ ఎవరైనా ఉంటే పంపండి. వచ్చేసింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1, 2 వచనాలు చదువుదాం జాగ్రత్తగా. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1, 2 వచనాలు. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. తిమోతి, గ్రీసు దేశస్థుడైన నీ తండ్రి అనుకుంటున్నావేమో. సంఘంలోకి వచ్చిన వృద్ధులుగా పిలువబడుతున్న వాళ్ళు, సంఘములో దేవుని పని కోసం నా యొక్క సిలువ సువార్తను చేతపట్టుకొని నిలబడి ఎన్ని కష్టాలు ఎదురైనా ముందుకు వెళ్తున్న వాళ్ళే వృద్ధులుగా ఉన్నారు కదా. వాళ్ళెవరు తెలుసా? వృద్ధుని తండ్రిగా భావించు, అతన్ని హెచ్చరించుము అంటున్నాడు. ఎందుకు? పౌలు గారి తర్వాత ఇతనే అతని లెగసీని కంటిన్యూ చేయాలి. అతని యొక్క భావజాలాన్ని, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క సువార్త సత్యాన్ని చక్కగా ప్రకటించాలి, సంఘాలకు తెలియజేయాలి. అందుకే చెప్తున్నాడు, ఏమంటున్నాడు? వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతన్ని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, నువ్వు యవనస్తుడో కదా, అన్న తమ్ముడు అని యవనులను, తల్లులని వృద్ధ స్త్రీలను. అంటే ఆర్డర్ కూడా చూడండి. ఫస్ట్ వయసులో పెద్దవారైన వాళ్ళు తండ్రులు అని చెప్పాడు, పురుషులకు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. తర్వాత యవనస్తుల గురించి చెప్పాడు, యవనస్తులని అన్నదమ్ములని. తర్వాత స్త్రీల దగ్గరికి వస్తున్నాడు చూడండి, తల్లులని వృద్ధ స్త్రీలను, తల్లులని వృద్ధ స్త్రీలను. సంఘంలో ఎవరైనా వృద్ధ స్త్రీ కనపడిందా? ఆవిడని నీ తల్లిగా భావించు. ఇంకా ఏమంటున్నాడు? అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము.
నీకు బంధువులు ఎవరో తెలుసా? నీ అవ్వ ఎవరో ఒక ఆవిడ ఉంది, లోయి అని, యునీకే అని. వాళ్ళు మాత్రమే అనుకోకు, వాళ్ళు సంఘంలో ఉన్నారు, వాళ్ళు నీకు తల్లులే. వాళ్ళను మాత్రమే అనుకోకు. సంఘంలోకి వచ్చిన వాళ్ళు, వృద్ధులుగా ఉన్న ఎవరైనా సరే తల్లులని భావించు. యవనస్తులుగా ఉన్నారు కదా, నీకంటే పెద్దవాళ్ళుగా ఉన్న వాళ్ళని అన్నలని భావించు. నీకంటే చిన్నవారు ఉన్నారు కదా పురుషుల్లో, వాళ్ళని తమ్ముళ్ళని భావించు, అన్నదమ్ములని. ఇంకా వృద్ధులైన వాళ్ళు ఉన్నారు కదా పురుషులు, వాళ్ళని తండ్రిగా భావించు. ఇంకా యవ్వన స్త్రీలను నువ్వు ఎలా భావించాలి? పూర్ణ పవిత్రతతో అక్క చెల్లెండ్రని హెచ్చరించు యవన స్త్రీలను. ఇది అసలైన బంధం. బంధాలన్నీ కలిగించింది దేవుడే. కానీ ఈ బంధాలన్నీ కలిగించి చివరిగా సర్వసత్యంకి వచ్చిన తర్వాత ఏం చెప్పాలనుకున్నాడు తెలుసా? అన్ని బంధాలు తెగిపోతాయి, చివరికి మిగిలేది ఒకటే, అదే ఆత్మీయ బంధం. అదే సంఘానికి వచ్చిన వృద్ధ స్త్రీలు, సంఘానికి వచ్చిన వృద్ధ తండ్రులు, సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు, సంఘంలో ఉన్న యవనస్తురాండ్రు, వాళ్ళే నీకు బంధువులు, నీ వాళ్ళు, నీతో బంధాన్ని కలిగి ఉండేవాళ్ళు అని చెప్పటానికి సూచనగా యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 3వ మాటలో చెప్పిన విషయం ఏంటో తెలుసా? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. నాకు దగ్గరగా ఉన్నారు కదా మీరందరూ, మీలో నీ పోషణ కానీ, నీకు ఒక కుమారుడుగా నిన్ను ఇంట చేర్చుకోవాల్సింది కానీ ఎవరో తెలుసా? ఇతనే. అందుకే ఇతనే నీ కుమారుడు. తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అన్నాడు. అందుకే ఆ గడియ నుంచి ఆమెను ఆ శిష్యుడు తన ఇంట చేర్చుకున్నాడు. ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 26 చూడండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, తనకు దగ్గరగా నిల్చున్నారు, వాళ్ళిద్దరూ దగ్గరగా నిల్చుండట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. మా ఇంట్లో ఇదని చెప్పలేదు. మా అమ్మని అడుగుతాను, మా నాన్నని అడుగుతాను. ఇంకా చెప్పాలంటే జబదయి గారు ఉన్నాడు, లేదా తనకు సహోదరుడుగా యాకోబు ఇంకొక ఆయన ఉన్నాడు. జబదయి కుమారుల్లో ఒకడు యాకోబు కదా, అతన్ని అడిగి నిర్ణయం తీసుకుంటాను ఏమని చెప్పలేదు. ఏమన్నా డైరెక్ట్ ఆ గడియ నుండి ఆమెను, మరియను తన ఇంట చేర్చుకున్నాడు తను. ఈ రకమైన భావాన్ని తెలియజెప్పడానికి యేసుక్రీస్తు వారు అమ్మా, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అన్నాడు. వాళ్ళిద్దరూ దగ్గర నిల్చున్నారు. వాళ్ళు శిలువకు దగ్గరగా ఉన్నారు. మిగతా శిష్యులందరూ ఈ భాగ్యాన్ని పోగొట్టుకున్నారు. ఆ టయానికి యోహాను తల్లి యేసుక్రీస్తు వారి లెక్కలో యోహానుకు తల్లిగా ఎంచబడలేదు. అదే టయానికి మరియకు పుట్టిన కుమారులు అనగా యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు మరియ గారికి కుమారులుగా యేసుక్రీస్తు వారి లెక్కల్లో లేరు, తర్వాత చేర్చబడ్డారు. కాబట్టి నోట్ చేసుకోండి, ఇంత భావం ఉంది. ఇది ఎందుకు జరిగింది తెలుసా? సర్వసత్యం వచ్చిన తర్వాత సంఘానికి వస్తున్న వారి పట్ల, దేవుని పని అంటే ఎక్కువ ప్రేమ కలిగిన వారి పట్ల మనము ఇలాంటి భావమే కలిగి ఉండాలని చెప్పడంలో ఉద్దేశంలో భాగంగానే ఈ మాటను పలికాడు. ఈ మాటలో ఇంత భావము, ఇంత సారాంశం ఉంది. కాబట్టి మనం కూడా బహు జాగ్రత్తగా ఉన్నాం. యేసుక్రీస్తు వారి కోసం అన్నిటినీ వదులుకుంటేనే మనము ఆయనకు తల్లిగా నిలబడతాము, లేదా ఆయనకు దగ్గరగా ఉన్న ఆయనకు తమ్ముడుగా నిలబడతాము, లేదా ఆయనకు సొంత వారిగా మనం ఎంచబడతాము. అలాగే మనం ఉండటానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని క్లోజ్ చేసుకున్నాను. ప్రేమస్వరూపుడవగు మా కన్న తండ్రి, మీ కుమారుడు శిలువ మీద పలికిన 3వ మాటగా ఈనాడు సమాజం ఎన్నో వందల సంవత్సరాలుగా ఆలోచిస్తున్నప్పటికీ ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకొని వీటి ప్రకారంగా జీవించటానికి అనువుగా దైవ సేవకులైన వాళ్ళు అనేకులు ఈ విషయాలు తెలియక చెప్పలేని స్థితిలో ఉన్నారు. కానీ
మీ కృపను బట్టి మాకు నేర్పించారు. ఈ జ్ఞానము, ఈ సత్యము తెలియని వారికి మేము మా వంతుగా తెలియజెప్పి, మేము మా జీవితాలలో మీకు సొంత వారిగా, మీకు తల్లిగా, మీకు సహోదరులుగా, మీకు తమ్ముళ్ళుగా, మీ సొంత వారిగా జీవించటానికి అలాంటి భాగ్యాన్ని, అలాంటి జీవితాలను ప్రసాదించండి. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీకు దగ్గరగా ఉండగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రాధేయపడతాం. దానికి ప్రతిఫలంగా పరలోకంలో మీ చెంత ఉండగలిగే భాగ్యాన్ని మాకు దయచేస్తారని నమ్ముతూ మా చివరి శ్వాస వరకు మీకు ఇష్టానుసారంగా జీవించడానికి అనేక విషయాలు మేము గ్రహించినట్లు మా మనోనేత్రాలు తెరవమని, మీ పనులు ఏవైతే నిర్ణయించారో వాటన్నిటినీ మేము సంపూర్ణంగా చేయటానికి మీ కృపను మా ఇళ్ళ విస్తరింపజేయవలసిందిగా వేడుకుంటూ ఈ ప్రార్థన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.